వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను తేజస్వి. స్పెషల్ డ్రైవ్లో ఇవాళ క్రికెట్ అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న పోరు ఇప్పుడు దగ్గర పడింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఒకవైపు శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలమైన బౌలింగ్ దళంతో టీమిండియా ట్రోఫీ కోసం పోరాడుతుంటే, మరోవైపు క్రమశిక్షణ, సమతుల్యమైన ఆట తీరుతో ఎప్పుడూ ప్రమాదకరంగా మారే న్యూజిలాండ్ జట్టు కూడా అదే లక్ష్యంతో రంగంలోకి దిగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా చాలా అద్భుతంగా ఆడుతూ ఫైనల్ వరకు చేరుకుంది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి దూకుడు ఆటగాళ్లు జట్టుకు బలం కాగా, హార్దిక్ పాండ్యా, శివం దూబే వంటి ఆల్రౌండర్లు కీలక సమయాల్లో మ్యాచ్ను మలిచే సామర్థ్యం చూపించారు. అదే సమయంలో బౌలింగ్లో బూమ్రా వేగం, హర్షదీప్ స్వింగ్, అలాగే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ జట్టుకు ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే, ప్రపంచ క్రికెట్లో అత్యంత క్రమశిక్షణతో ఆడే జట్టుగా పేరు పొందింది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకొని మంచి ప్రదర్శన చేయడం ఆ జట్టు ప్రత్యేకత. బ్యాటింగ్లో స్థిరత్వం, బౌలింగ్లో నియంత్రణ, ఫీల్డింగ్లో చురుకుదనం ఇవన్నీ న్యూజిలాండ్ బలాలు. అయితే టీమిండియా కోణంలో చూస్తే, ఈ మ్యాచ్లో కీలక అంశం పవర్ ప్లేలో ఆరంభం ఎలా ఉంటుందన్నది. టాప్ ఆర్డర్ వేగంగా పరుగులు సాధిస్తే మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బౌలింగ్లో ప్రారంభం వికెట్లు తీసి న్యూజిలాండ్ను ఒత్తిడిలోకి నెట్టగలిగితే టీమిండియాకు పెద్ద అడ్వాంటేజ్ లభిస్తుంది. అందుకే ఈ ఫైనల్ పోర్లో ఇరు జట్ల బలాలు, కీలక ఆటగాళ్లు, మ్యాచ్ను నిర్ణయించే అంశాలు ఏవి, టీమిండియా ట్రోఫీని అందుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్న దానిపై ఇప్పుడు మా ప్రత్యేక డిబేట్లో చర్చించబోతున్నాం. మరి ఈ మహాపోర్లో ఎవరు పై చేయి సాధిస్తారు? టీమిండియా ప్రపంచ కప్ను అందుకుంటుందా, లేక న్యూజిలాండ్ మరోసారి సవాల్గా మారుతుందా? ఇదే ఇప్పుడు అభిమానులందరికీ ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు గారు మనతో పాటు ఉన్నారు. సత్యబాబు గారు, నమస్తే అండి. ఈ వరల్డ్ కప్లో పోటీ పడుతున్న ఇండియా, న్యూజిలాండ్ టీంల బలాలు ఏంటండి? ఇండియా ఇప్పుడు వచ్చినట్లయితే చాలా స్ట్రాంగ్ టీం. దానికి రీజన్ ఏంటంటే, డిఫెండింగ్ ఛాంపియన్ బరిలో దిగుతుంది. అది హోమ్ అడ్వాంటేజ్ తో. లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా మనమే ఛాంపియన్స్. ఇప్పుడు ఆడుతున్న దృష్టిలో చూసినట్లయితే ఇండియా చాలా స్ట్రాంగ్ టీం అనమాట. ఎందుకంటే మనం సూపర్ 8 లో దక్షిణాఫ్రికాతో మిగతా అన్ని మ్యాచ్లు కూడా మనం అద్భుతంగా గెలిచి ఫైనల్కి వెళ్ళాం. అదే కాన్ఫిడెంట్ తో ఈరోజు న్యూజిలాండ్ ని మట్టి కల్పించి ఫైనల్ ట్రోఫీని మరొకసారి హోమ్ గ్రౌండ్ లో ముద్దాడాలని ఇండియా ఫ్యాన్స్, అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏదేమైనా న్యూజిలాండ్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా సైలెంట్ కిల్లర్స్.
న్యూజిలాండ్ చేతిలో మనం చాలా సార్లు ఓడిపోయిన సందర్భాలు చూసాం. మీకు 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓడిపోయాం, WTC ఫైనల్ లో ఓడిపోయాం, ఇంకా 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఓడిపోయాం. అయితే ఏదేమైనా న్యూజిలాండ్ మాత్రం చాలా డిసిప్లిన్ టీం. కొంచెం ఈ రోజు స్ట్రాటజికల్ గా వెళ్తే ఇండియా డెఫినెట్ గా విజయం సాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఇవాల్టి గేమ్లో ముఖ్యంగా అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఈరోజు టీంలో ఉండే అవకాశం ఉందంటారా? అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ఈ రోజు టీమ్ లో ఉంటారు డెఫినెట్లీ గా. దానికి రీజన్ ఏంటంటే అభిషేక్ శర్మ మీకు వరల్డ్ లో ప్రెసెంట్ 2020 ర్యాంకింగ్ లో అతను నెంబర్ 1 ర్యాంక్ బ్యాటర్. దాంట్లో మీరు సందేహం ఏం లేదు. అయితే అతని యొక్క ఫామ్ అనేది కొంచెం అటు ఇటు డిప్ అవ్వడం వాస్తవం. అది ఈ పర్టికులర్ ఈ వరల్డ్ కప్ లో వరల్డ్ కప్ ముందు అయితే అతను చాలా ఫామ్ లో ఉన్నాడు. ఇంకా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం లో అవుతుంది. అతని కాన్ఫిడెన్స్ కానీ కొంచెం బెటర్ గా ఉన్నట్లయితే డెఫినెట్ గా ఈ రోజు ఒక అద్భుతం ఆడి ఇండియాకి వరల్డ్ కప్ విన్నింగ్ లో చాలా కీలక పాత్ర పొందే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ మీకు ఎటువంటి బ్యాటర్ మనం చూసాం గత 1.5 year లో స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు అద్భుతంగా తక్కువ బంతులో 200+ స్ట్రైక్ రేట్ తో మంచి బ్యాటింగ్ చేసే 6 4 తో అద్భుతంగా ప్రేక్షకులు ఆలోచించే బ్యాటర్ అనమాట. అయితే ఈ వరల్డ్ కప్ లో దుంబంబై పైన ఒక 50 మినహా మిగతా సందర్భంలో అభిషేక్ శర్మ ఆడే తీరైతే కొంచెం ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటింగ్ గా చేసింది. దాంతో పాటు ఏంటంటే కొంచెం క్లాస్ ఈజ్ పర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరీ అన్నట్టు ఎప్పటికప్పుడు రైట్ టైంలో ఫైనల్ ఆడే సందర్భం ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు ఇటీవల కాలంలో కూడా చాలా మంది ప్లేయర్స్ మహేంద్ర సింగ్ ధోని 2011 వరల్డ్ కప్ లో కూడా అప్పటి వరకు ఆడిన ధోని లాస్ట్ ఫైనల్ లో అద్భుతమైన విన్నింగ్ నాకు చూస్తాం. అటు నాకు ఈ రోజు రిపీట్ చేస్తారనేసి కొంచెం అనిపిస్తుంది అనమాట. అభిషేక్ శర్మ ఇప్పుడున్న తీరులో పర్టికులర్ గా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినట్లయితే డెఫినెట్ గా మీకు అభిషేక్ శర్మ నుంచి ఒక అద్భుతమైన స్టార్ట్ అయితే లభిస్తుంది. ఈ టాస్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? టాస్ గెలిస్తే ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు? టాస్ అనేది కొంచెం కీ రోల్ అనేది ఎంతో కొంత ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే టాస్ అనేది కొంచెం ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు మేబీ నా ఆంధ్ర ప్రకారం టాస్ గెలిచిన జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోర్ ఉంచినట్లయితే డెఫినెట్ గా బాగుంటుంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అనేది ఇప్పుడు హై ప్రెజర్ గేమ్ అనమాట. హై ప్రెజర్ లో ఎప్పుడైనా మనం ఒక బోర్డు పైన ఆపోజిట్ టీం పైన ఒక మంచి స్కోర్ ఉంచి ప్లేయర్స్ ని ఎప్పుడైనా కొంచెం ఒత్తిడికి గురి చేసినట్లయితే డెఫినెట్ గా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే మేబీ నా ఆంధ్ర ప్రకారం ఈ రోజు న్యూజిలాండ్ అయితే ఇప్పటివరకు అయితే వాళ్ళకి బలం ఏంటంటే న్యూజిలాండ్ సెకండ్ బ్యాటింగ్ చేసి చాలా సార్లు విజయం సాధించారు. అయితే ఇండియా మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా విజయం సాధించింది. డిఫరెన్స్ అనేది ఎక్కడెక్కడ కొంచెం ఎంతో కొంత ఉంటుంది. అయినా ఇప్పుడు కూడా ఈరోజు టాస్ గెలిచి ఇండియా మొదటి బ్యాటింగ్ చేసి ఒక 190+ స్కోర్ చేసినట్టు డెఫినెట్ గా ఇండియా విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతుంది. ఇక స్టేడియం విషయానికి వస్తే నరేంద్ర మోడీ స్టేడియం ఈసారి అయినా ఇండియా కలిసి వస్తుందంటారా? చరిత్ర అనేది కొంచెం ఆటోమేటిక్ గా కొంచెం నరేంద్ర మోడీ స్టేడియం కొంచెం ఎంతకంత అచ్చురాలని అంటారు. కానీ మనకి ఒక 2 మ్యాచ్ల సందర్భంలో మిగతా సందర్భంలో మనం నరేంద్ర మోడీ స్టేడియం అద్భుతంగా ఆడాం. దానికి రీజన్ ఏంటంటే మీకు లాస్ట్ 32 మ్యాచెస్ లో ఐసీసీ మనం మ్యాచ్ లో 30 మ్యాచ్లు గెలిస్తే 2 మ్యాచ్లు అనేది నరేంద్ర మోడీ స్టేడియం లో ఓడిపోయాం. అది కూడా వరల్డ్ కప్ ఫైనల్ 2023 నవంబర్ 19 అనేది మనకి చాలా క్రికెట్ అభిమానులకు చాలా ఇబ్బంది పెట్టే రోజు అనమాట. మళ్ళీ రీసెంట్ గా ఈ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా పైన కూడా వాడడం చూస్తాం. ఈ 2 మ్యాచ్ల మీద మిగతా సందర్భాల్లో నరేంద్ర మోడీ స్టేడియం మనకు చాలా రికార్డు ఉంది. అయినప్పటికీ 140 కోట్ల జనాభా సెంటిమెంట్ ఏంటంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీతో ఉన్నారు. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో ఆలోచించి ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడ నిలబెట్టుకోవాలని సామెత మనం ఈ రోజు డిఫరెంట్ గా అది రిపీట్ అవుతుందని నాకు చాలా అనిపిస్తుంది డిఫరెంట్ గా. ఎందుకంటే మీకు ఈ రోజు ఎంతకంత కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతుంది నరేంద్ర మోడీ స్టేడియం అనేది. ఓకే అండి, అంటే పిచ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? పిచ్ అనేది అక్కడ నరేంద్ర మోడీ స్టేడియం లో 3 పిచ్లు ఉంటాయి. ఒకటి బ్లాక్ సాయిల్ పిచ్, 2 రెడ్ సాయిల్ పిచ్, 3 బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ మిక్సింగ్ పిచ్ అనమాట. ఈ రోజు మాత్రం ఉపయోగించే పిచ్ మాత్రం బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ పిచ్. ఇది అనేది కొంచెం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా బౌలర్లు కూడా ఈక్వల్ గా ఉంటుంది అనమాట. మేబీ ఈ రోజు పరుగుల వరద పాటించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఈ రోజు ఆటలో ఇండియాకి కీ ప్లేయర్స్ ఎవరు కావచ్చు అంటారు? ఇండియాకి ఓపెనింగ్ అనేది చాలా కీ రోల్ అండి ఈరోజు. ఎందుకంటే ఇండియాకి ఓపెనర్స్ గానే బాగా స్టార్ట్ వచ్చినట్లే మంచి లభించినట్లయితే ఫస్ట్ పవర్ ప్లేలో ఒక 60 నుంచి 65 నుంచి ఒక 70 రన్స్ వచ్చినట్లయితే ఇండియా డెఫినెట్లీ గా అప్రెంట్ సాధిస్తుంది. ఇప్పుడు మోడర్న్ డే క్రికెట్ లో కూడా మీకు 2020లో మీకు పవర్ ప్లే అనేది చాలా కీ రోల్ గా మారుతుంది. ఎప్పుడైతే పవర్ ప్లే మంచి స్టార్ట్ లభించిందో ఆటోమేటిక్ గా మీకు స్కోర్ బోర్డ్ అనేది మిగతా బ్యాటర్స్ మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. దాంట్లో సందేహం లేదు. దాంతో పాటు ఏంటంటే మీకు సంజు శాంసన్ అనేది ఎక్స్పెక్ట్ ప్లేయర్ కనబడుతుంది ఈరోజు. సంజు శాంసన్ లాస్ట్ 2 మ్యాచెస్ లో మీకు వెస్టిండీస్ పైన అద్భుతమైన 97, మళ్ళీ ఇంకా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పైన 89 అనేది కీ రోల్ పోషించి ఇండియాకి ఒక విజయంలో కీలక పాత్ర పోషించారు సంజు శాంసన్. అటువంటి రోల్ అనేది ఈరోజు సంజు శాంసన్ నుంచి ఇంకా మీకు ఇషాన్ కిషన్ కూడా మీకు కన్సిస్టెంట్ గా మంచి నాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇషాన్ కిషన్. దాంతో పాటు అంటే మీకు సూర్యకుమార్ యాదవ్, ప్రత్యేకంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ ఈ యొక్క వరల్డ్ కప్ ముందు ఒక మనము
అయితే 2020 ఆడితే అక్కడ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా పొందిన సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు కూడా అటువంటి కీ రోల్ పోషించే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు ఏంటంటే మీకు శివం దుబే మిడిల్ ఆర్డర్ లో మీకు స్పిన్నర్ పై అద్భుతంగా ఎదురుదాడి చేస్తారు శివం దుబే. ఇంకా హార్దిక్ పాండ్యా అయితే మీకు అటు బ్యాట్ తో కానీ ఇటు బాల్ తో కానీ ఇటు ఫీల్డింగ్ లో కానీ టెరిఫిక్ త్రీ డైమెన్షన్ ప్లేయర్ గా చెప్పవచ్చు. అతనితో పాటు అంటే బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే డిఫరెంట్ గా వరుణ్ చక్రవర్తి ఏ విధంగా రాణిస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి మీకు లాస్ట్ మ్యాచెస్ లో మీకు రన్స్ ఎక్స్పెన్స్ అయినప్పుడు కూడా అతని యొక్క వికెటింగ్ ఎబిలిటీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అతను ఆడిన లాస్ట్ 21 మ్యాచెస్ లో ఎక్కడ కూడా లెస్ దెన్ వికెట్ లేకుండా ఒక ప్రాపర్ వికెటింగ్ వెళ్తున్నాడు వరుణ్ చక్రవర్తి. ఓకే, ఇక న్యూజిలాండ్ టీంకి కీ ప్లేయర్ ఎవరు అవ్వచ్చు అంటారు? న్యూజిలాండ్ కి కూడా మీకు టాప్ ఆర్డర్ లో మీకు ఓపెనింగ్ చూడడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిన్నెల్ టీమ్ సెపరేట్ ఇద్దరు కూడా ఈ యొక్క ఓపెనింగ్ అనేది వాళ్ళ టీం ఆధారపడి ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా మీకు లాస్ట్ మ్యాచ్ లో కూడా మీకు సౌత్ ఆఫ్రికా పైన వాళ్ళు వన్ సైడ్ కి చేశారు అనమాట. అదేవిధంగా మీకు టీమ్ సెపరేట్ అండ్ ఈ మధ్య కాలంలో మీకు ఎక్స్ప్లోజివ్ గా బ్యాటింగ్ చేస్తారు. ఫిన్నెల్ అయితే మీకు లాస్ట్ ఫిన్నెల్ ఫాస్టెస్ట్ 100 మాట 33 బంతుల్లో ఫాస్ట్ 100 కూడా చేయడం జరిగింది ఫిన్నెల్. ఇంకా సెపరేట్ ఏంటంటే మీకు స్టార్టింగ్ లో మీకు బౌలర్ పై విరిసికి దాడి పడతారు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ పై ఊచకొత్తతో మంచి ఇబ్బంది పెట్టే బ్యాట్స్మెన్ కాబట్టి కొంచెం ఇద్దరు యొక్క బ్యాటర్లు కొంచెం ఇబ్బంది అయితే ఎదురవుతుంది మనకి. ఇక ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ లెవెల్లో మార్పులు ఉండబోతాయా? ఇండియా నుంచి అయితే ప్లేయింగ్ లెవెల్ నుంచి మార్పులు అయితే ఏముండవు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం ఏమైతే ఆడామో అటువంటి టీమ్ తో వెళ్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెల్లో మార్పు చేస్తే మీకు జమీన్ ఇస్లాం స్థానంలో ఆ, ఏదో ఒక బౌలర్ని డెరెన్ డఫీ కానీ మీకు డెరెన్ డఫీని తీసుకొచ్చే అవకాశాలు కనబడుతుంది. ఒకవేళ ఎందుకంటే మీకు అక్కడ నరేంద్ర మోడీ స్టేడియం మీకు ఫస్ట్ బౌన్స్ కి కొంచెం ఫాస్ట్ బాల్ కి అనుకూలిస్తుంది కాబట్టి ఎంతో కొంత ఒకరు చేంజ్ చేస్తే ఆ విధంగా చేంజ్ చేయొచ్చు. లేకపోతే కేఎల్ జేమిసన్ తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే కేఎల్ జేమిసన్ మనకి ఇండియా పైన చాలా ట్రబుల్ పెట్టాడు చాలా సందర్భాల్లో. మీకు హైట్ ఉంటాడు కాబట్టి మీకు రిలీజ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీకు బ్యాట్స్మెన్ ఆడే విధంగా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ చేంజ్ చేస్తే అది చేంజ్ చేసే అవకాశం కనబడుతుంది అక్కడ. ఇండియాస్ స్పైన్ బౌలింగ్ వీక్నెస్ అనేది ఈ ఫైనల్లో అధిగమించవచ్చు అంటారా? ఇండియా స్పిన్ బౌలింగ్ అనేది కొంచెం ఈ మధ్య కాలంలో ఇండియా స్పిన్ ఆడడంలో కొంచెం అలా విఫలమవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసాం. మీకు ఈ యొక్క వరల్డ్ కప్ లో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అయితే మీకు మిడిల్ ఆర్డర్ లో మీకు శివం దుబే, సంజు శాంసన్, ఇంకా హార్దిక్ పాండ్యా, ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఈ నలుగురు బ్యాటర్స్ కూడా ఖచ్చితంగా స్పిన్నర్లపై ఎదురుదాడి చేస్తారు. మీకు రచిన్ రవీంద్రని ఇంకా ఫిన్నెరన్ రచిన్ రవీంద్ర అండ్ గ్లామ్ ఫిలిప్స్ వీళ్ళిద్దరిని ఇంకా మిచెల్ శాంటనర్ ఈ ముగ్గురు కూడా ఎదుర్కొంలో ఎంతవరకు సక్సెస్ అవుతారని చూడాలి. ఎందుకంటే మిడిల్ ఓవర్ లో ఈ ముగ్గురిపై మనం దాడి చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే వస్తుంది. మరి ఈ వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ ఇండియా పైన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 3-0 మంచి రికార్డు ఉంది న్యూజిలాండ్కి. మరలా న్యూజిలాండ్ రిపీట్ చేస్తుందంటారా? వరల్డ్ కప్ లిస్ట్ లో మీరు చెప్పినట్లు ఒక్కసారి కూడా మనం వాళ్ళపైకి వెళ్ళలేదు. ఎందుకంటే 2007 ఇనాగ్రల్ వరల్డ్ కప్ లో మనం వరల్డ్ కప్ అయితే గెలిచాం కానీ వాళ్ళ మీద లీగ్ మ్యాచ్ ఓడిపోయాం. అదేవిధంగా 2016 లో కూడా మనం ఒక మ్యాచ్ కూడా వెళ్ళలేదు. ఇంకా 2021 లో అయితే వన్ సైడ్ గా ఓడిపోయాం. అయితే 3-0తో రికార్డ్స్ బెటర్ ఉన్నప్పుడు కూడా ఇండియా ఈ రోజు ఖచ్చితంగా డిఫరెంట్ గా ఆ యొక్క 3-1 తో టైటిల్ వేటలో ముందుకెళ్తుంది ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ గేమ్లో ఇండియా గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, న్యూజిలాండ్ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇండియా గేమ్ ప్లాన్ అయితే మీకు పవర్ ప్లే లో ఖచ్చితంగా ఫిన్నెల్ని ఇంకా సెపర్ట్ ని పవర్ ప్లే అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాలి ఇండియా. ఎందుకంటే పవర్ ప్లే లో కనీసం ఒక 2 వికెట్స్ తీసినట్లయితే ఇండియా ఖచ్చితంగా ఆపరేషన్ సాధిస్తుంది. ఒక 2 వికెట్లు తీసినట్లయితే మీకు టీం పై ఒత్తిడి కలిగించే అవకాశాలు కనబడుతుంది. అయితే పవర్ ప్లే లో ఈ రోజు బుమ్రా ఖచ్చితంగా ఒక 2 ఓవర్స్ అయితే వేయాలి. ఇంకా హర్షదీప్ కూడా వేయాలి. ఇంకా హార్దిక్ పాండ్యా కూడా తన రోల్ నిర్వర్తించాలి. అయితే నాకు అనిపించిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజు అక్షర్ పటేల్ పవర్ ప్లే లో బౌలింగ్ వచ్చి ఇంకా ఫినాలిని కట్టడి చేస్తారని చాలా నమ్మకం అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ ఎంత చేస్తే విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 190+ స్కోర్ చేసినట్లయితే ఇండియా డిఫరెంట్ గా అపరెంట్ సాధిస్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ గానే బ్యాటింగ్ చేస్తే 170 లో కట్టడి చేయాలి. ఎందుకంటే మీకు ఫైనల్ మ్యాచ్ లో మీకు ప్రెజర్ గేమ్ అనమాట. ఎప్పుడైనా 170 దాటి 180 దాటి వచ్చిందంటే కొంచెం టఫ్ అవుతుంది ఎంత బ్యాటింగ్ పిచ్చినా. ఎందుకంటే ప్రతి బాల్ డాట్ బాల్ కూడా మీకు ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. వికెట్ బాల్ కూడా ఇబ్బంది పెడుతుంది. ఏదేమైనా 190 స్కోర్ అనేది ఇండియా డిఫెండ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు లాస్ట్ మీకు ఐపీఎల్ ఫైనల్ లో కూడా ఆర్సీబీ కూడా ఇదే గ్రౌండ్ లో 190 స్కోర్ ని వాళ్ళు ఖచ్చితంగా డిఫెండ్ చేశారు అనమాట. సత్యబాబు గారు, ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ చేసిన కామెంట్స్ ఇండియా టీంపై ఎంత ప్రభావం ఉంటుంది?
అంటే న్యూజిలాండ్ కెప్టెన్ సాంటప్ చేసిన కామెంట్స్ ఇండియాకి ఒత్తిడికి కొంచెం ఎంతకంత గురి చేస్తాయి. ఎందుకంటే మీకు టాక్టికల్ గా కొంచెం ఒక మాట అయితే అన్నాడు కానీ అది పెద్ద మైండ్ లో పెట్టుకోకుండా కొంచెం ఇండియా ప్రెజర్ వెళ్ళకుండా ఈ రోజు అయితే సిచ్యువేషన్ అనుకంటే కొంచెం హ్యాండిల్ చేస్తే డెఫినెట్ గా మేము తిప్పుకొట్టి టైటిల్ అయితే మనం డెఫినెట్ గా సాధించవచ్చు. అది నా యొక్క అభిప్రాయం. ఇండియా మీద మంచి రికార్డు ఉన్న మేడ్ హెన్రీ, రచన, రవీంద్ర, ధారన్ మిచెల్ ఇవన్నీ ఎలా కట్టడి చేస్తాయి? ఎస్పెషల్ గా మీకు బౌలింగ్ లో అయితే మ్యాట్ హెన్రీ మీకు చాలా డేంజరస్ బౌలర్. ఎందుకంటే మీకు 2019 వరల్డ్ కప్ అండ్ సెమీఫైనల్ లో మనకి అటువంటి పెనుపొదనగా మారాడు మ్యాట్ హెన్రీ. అదే విధంగా రచిన్ రవీంద్ర మీకు వరల్డ్ కప్ లో 400 కొట్టడం జరిగింది. ఇంకా డారెన్ మిచెల్ అయితే ప్రతి మ్యాచ్ లో కూడా సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్ లో నాకౌట్స్ లో ఎప్పుడూ అద్భుతమైన హండ్రెడ్స్, అద్భుతమైన 50s చేసి మీకు ఒక చాలా ఇబ్బంది పెట్టినమాట చాలా సందర్భాల్లో. అయినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ ముగ్గురిని ప్రెసెంట్ మన బౌలర్స్ ఖచ్చితంగా కట్టడి చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా మీకు అవుట్ ఆఫ్ ఫామ్ లో కనిపిస్తున్నారు. అని చూద్దాం, ఏదైనా ఇండియాకి అయితే మంచి బెటర్ ఛాన్సెస్ ఇస్తాం ఈరోజు. అంటే ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్కి మంచి రికార్డు ఉంది అందులో కూడా. మరి ఈ రోజు కూడా కొనసాగించే అవకాశం ఉంటుందంటారా? అదే అంటున్నా కదా, ఎందుకంటే ఐసీసీ ఈవెంట్స్ లో రికార్డ్ ఉన్నప్పుడు కూడా ఇండియా మీకు అప్లైన్ సాధిస్తుంది. ఎందుకంటే మీకు లాస్ట్ 5 years అయితే మీరు చూసినట్లయితే మనం 2023 సెమీఫైనల్ కూడా న్యూజిలాండ్ పైన గెలిచి ఫైనల్కి వెళ్ళి మనం ఫైనల్ లో ఓడిపోయినప్పుడు కూడా ఒక మంచి ఫైనల్ ఫైట్ ఇచ్చాం ఆస్ట్రేలియా చేతిలో. మీకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కూడా మనం అదే న్యూజిలాండ్ పైన విక్టరీ సాధించాం. ఫైనల్ కూడా మనం గెలవడం జరిగింది. ఇంకా రీసెంట్ గా 5 2020 సిరీస్ లో 4-1 తో గెలవడం జరిగింది. ఏదేమైనా కొంచెం చరిత్ర ఏంటంటే మీకు న్యూజిలాండ్ కి ఫేవరబుల్ ఉన్నప్పుడు కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇండియాకి కలిసి వచ్చి అద్భుతంగా రాణిస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది. అంటే ఇవాల్టి గేమ్ ముఖ్యంగా ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో మీకు 132,000 మంది కెపాసిటీతో ఉన్న స్టేడియంలో ఈ రోజు ఒక క్రౌడ్ కి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదే విధంగా టీవీలో అతుకున్న ప్రేక్షకులు కూడా ఒక అద్భుతంగా ఎంటర్టైన్ గా చూసే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ రిజల్ట్ కూడా చాలా అద్భుతమైన రికార్డ్ తో వచ్చాయి ఫైనల్ కింద, మామూలుగా రాలేదు. న్యూజిలాండ్ కూడా మీకు అక్కడ ఇంగ్లాండ్ తో, సౌత్ ఆఫ్రికాతో ఓటం తప్ప మిగతా సందర్భాలు చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళు సెమీఫైనల్ ఆడే విధానం చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా అన్బెటెన్ ఉన్న సౌత్ ఆఫ్రికాని వన్ సైడ్ గా చేశారన్నమాట. అటువంటి టీం ఈ రోజు ఇండియాకి అయితే కొంచెం ప్రోగ్రెస్ చేస్తుంది, దాంట్లో తిరిగైతే సందేహం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ ఎప్పుడు సైలెంట్ కిల్లర్స్. వాళ్ళ యొక్క ఎస్పెషల్ గా చెప్పుకోవాలంటే బౌలింగ్ అనేది చాలా బాగుంటుంది. బౌలింగ్ తో పడితే ఫీల్డింగ్ అనమాట మనకంట చాలా బెటర్ ఫీల్డింగ్. ఎందుకంటే ఇండియా కొంచెం లాస్ట్ మ్యాచ్ లో మనం ఫీల్డింగ్ ఎఫిషియన్సీ బాగుంది కాబట్టి మనం ఇంగ్లాండ్ పైన గెలవడం జరిగింది. అయితే ఫీల్డింగ్ అనేది మనతో పోలిస్తే వాళ్ళది ఫీల్డింగ్ అనేది చాలా బెటర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సత్యబాబు గారు. ఈ మ్యాచ్ ఇండియానే కైవసం చేసుకోవాలని కోరుకుందాం. స్పెషల్ డ్రైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.